బెస్ట్ టైమ్ టు బై అండ్ సెల్ స్టాక్ విత్ కూల్ డౌన్ చూద్దాం. You are given array of prices with prices of I is the price of current day. అయితే maximum profit you can achieve once you complete as many transactions as you like. అయితే after you sell a stock you cannot buy a stock on the next day. 1 day కూల్ డౌన్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ప్రైజెస్ ఇచ్చిండ్రు 1 2 3 0 2. ఇక్కడ మనకు 1 2 3 0 2 చూస్తే ఫస్ట్లీ మనకు 0 ఉంటుంది. డే 1 మనం బై అని చేయొచ్చు. బై చేస్తే మన బ్యాలెన్స్ -1 అవుతుంది. కూల్ డౌన్ అయితే 0 ఉంటుంది. అదే మళ్ళీ సెల్ చేసినాం అనుకో, -1 +2 +1 అవుతుంది. సెల్ చేస్తే తర్వాత మనం ఇక్కడ కూల్ డౌన్ కూడా చేయొచ్చు. ఇక్కడ -1 అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయొచ్చు, సెల్ చేసిన తర్వాత ఏం చేయలేం. సెల్ చేసిన తర్వాత మనం ఏం చేయలేం ఇక్కడ. సో సెల్ చేసిన తర్వాత 1 డే కూల్ డౌన్ ఉంటుంది. ఇక్కడ +1 అవుతుంది కూల్ డౌన్. తర్వాత ఇప్పుడు 2 అయిపోయింది, స్కిప్ అయిపోయింది. ఈడ మళ్ళీ 0కే బై చేస్తున్నాం. సో 0కి బై చేసినందుకు మన అమౌంట్ మళ్ళీ +1 ఉంటుంది బైలో. కూల్ డౌన్ కూడా చేసుకోవచ్చు. సో కూల్ డౌన్ చేస్తే +1 ఉంటుంది. ఇంకా +1 ఉంటుందిగా. తర్వాత మళ్ళీ మనం సెల్ చేస్తే 3 వస్తుంది. సో ఇక్కడ ప్రతి ఆప్షన్కి మనం బై సెల్ అన్న చేయొచ్చు, కూల్ డౌన్ అన్న చేయొచ్చు. సో ఇది మనకు ఆల్మోస్ట్ 2n కాంప్లెక్సిటీ పడుతుంది. కానీ మనం ఆప్టిమైజ్ చేయాలంటే మనం మెమరైజేషన్ యూజ్ చేయొచ్చు. దాన్ని హ్యాష్లో స్టోర్ చేయొచ్చు. సో అట్లా మనం ప్రతి దగ్గర మనం 2 స్టోర్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు మనకు 2n నెంబర్ ఆఫ్ హ్యాషెస్ స్టోర్ చేసుకుంటాం. ఒకటి ట్రూ, ఒకటి ఇండెక్స్ స్టోర్ చేసుకుంటాం. ఈజ్ బై ఆర్ టు ఫాల్స్ మనం స్టోర్ చేసుకుంటాం. సో బై ఆర్ సెల్. సో ఇన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట హ్యాష్లో. సో ఇప్పుడు కోడ్కి వచ్చేసి చూస్తే ప్రతి దగ్గర మనం ఈ ఎండ్ దగ్గర ఇక్కడ మ్యాక్సిమం అమౌంట్ ఎంత వస్తుందో ఆ మ్యాక్సిమం మనం రిటర్న్ చేస్తాం. సో ఇప్పుడు కోడ్కి వచ్చి చూస్తే ఎట్లుంటుందంటే, ఫస్ట్లీ మనం ఒక హ్యాష్ తీసుకుంటాం మెమోరైజేషన్కి. ఇంకా ఒక డిఎఫ్ఎస్ మెథడ్ కాల్ చేసుకుంటాం. సో డిఎఫ్ఎస్ కాల్ ఫస్ట్ ఇనిషియలైజేషన్ 0 తోటి స్టార్ట్ చేస్తాం. ఇంకా ఫస్ట్లీ ట్రూ ఉంటుంది బై. సో ఇప్పుడు డిఎఫ్ఎస్ మెథడ్ తీసుకుంటే డిఎఫ్ఎస్ మెథడ్ టు ఫస్ట్లీ ఇండెక్స్ వచ్చేస్తుంది. ఇండెక్స్ కాకుండా ఈజ్ బై ఆర్ ట్రూ, ఈజ్ బై ఆర్ ఫాల్స్ సెల్. సో ఇందులో ఈజ్ బై కాబట్టి ఇప్పుడు ఇండెక్స్ని దాటితే బేస్ కండిషన్ రిటర్న్ 0 ఇఫ్ ఐ ఇండెక్స్ని దాటేస్తే ప్రైసెస్ డాట్ లెంత్. అదే మన దగ్గర మెమోరైజేషన్ యూజ్ చేసుకొని మెమోరైజేషన్ డిపి రిటర్న్ చేసుకుందాం. ఈజ్ బై if it's already exists as a key ఉంటే రిటర్న్ చేస్తాం. రిపీటెడ్ సబ్ ప్రాబ్లమ్ని ముందే రిటర్న్ చేసేస్తాం ఎగ్జిక్యూట్ చేయకుండా. ఇప్పుడు ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ అవుతుంది దీనివల్ల. ఇప్పుడు బై అయితే ఈరోజు అంతకంటే ముందు మనం కూల్ డౌన్ కూడా చేసుకోవచ్చు. ఒక ఆప్షన్ కూల్ డౌన్ కూడా చేసుకోవచ్చు. సో కూల్ డౌన్ వచ్చేసి డిఎఫ్ఎస్ కాల్ కూల్ డౌన్ ఎంత చేయొచ్చు,
ఒక రోజు కూల్ డౌన్ చేసుకోవచ్చు. ఇంకా కరెంటే ఉంటుంది. ఇంకా ఈరోజు ఈజ్ బై ట్రూ ఉంటే ఏం చేస్తాం? ఈరోజు ఈజ్ బై ట్రూ ఉంటే మనం బై చేస్తామన్నమాట. బై ఎట్లా ఫ్యూచర్లో సెల్ చేస్తాం, ఇంకా కరెంట్లో మైనస్ చేసుకుంటాం. సో ఫ్యూచర్లో సెల్ బై అంటే ఫ్యూచర్లో సెల్ చేస్తాం ప్లస్ సెల్ చేస్తాం మైనస్ కరెంట్ది డిడక్ట్ చేస్తాం. సో ఇది వచ్చేసి మళ్ళీ సెల్కి ఏమో ఫ్యూచర్లో ప్రాఫిట్ తీసుకుంటాం. సో యాడ్ చేసుకుంటాం. కరెంట్ ప్రైస్ తోటి యాడ్ చేసుకుంటాం సెల్ చేస్తే. ఇప్పుడు ఇందులో మ్యాక్సిమం కనుక్కుంటాం. ఇప్పుడు ప్రతి దగ్గర మనం మ్యాక్సిమం మెమో చూసుకుంటే ఐ ఈస్ బై ఈక్వల్ టు బై ఇంకా కూల్ డౌన్ ఆప్షన్స్లలో ఏది మ్యాక్సిమం ఉంటే అదే. ఇందులో ఏమో బై ఇంకా సెల్ ఇంకా కూల్ డౌన్. ఈ రెండిట్లలో మ్యాక్సిమం ఏదంటే అది. సో కరెంట్ డే బై అయిందనుకో బై ఆర్ కూల్ డౌన్, కరెంట్ డే సెల్ అయిందనుకో సెల్ ఆర్ కూల్ డౌన్ మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. అది